రైట్. మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నిన్న అపోలో ఆసుపత్రిలో కొంత స్కానింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేశారని తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి గత కొద్ది రోజులుగా కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నారన్న మాట అయితే మనందరికీ తెలిసిందే. అటు ఫీవర్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పాండిలైటిస్‌కి సంబంధించినటువంటి కొంత ఆయన ఇబ్బంది పడుతూ కొంత రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత మళ్ళీ కోలుకొని ఆయన అటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహాకుంభమేళకి, ఢిల్లీకి వెళ్ళొచ్చారు. కానీ మళ్ళీ ఆయనకి మళ్ళీ ఇబ్బందిగా పడటంతో కొంత స్కానింగ్స్, బ్లడ్ రిపోర్ట్స్ కావచ్చు, స్కానింగ్స్ అవన్నీ ఎక్స్‌రేలు కావచ్చు, ఎంఆర్ఐలు కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న అపోలో హాస్పిటల్‌లో ఆయనకి సంబంధించినటువంటి ఈ టెస్ట్‌లన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ రేపు నెక్స్ట్ 24 తారీఖు తర్వాత మళ్ళీ వచ్చి తీపిచ్చుకుంటాను. అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలున్నాయి. అవి అయిపోగానే మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటానన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా పనిచేస్తారు అనటానికి మనందరికీ తెలుసు. ఆయన ఎంత అంటే ఆయన గురించి, ఆయన హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా గతంలో ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో ఆయన బయటకు తిరుగుతూనే అంటే ఆయన బయటకు వస్తే చాలా ఎక్కువగా జనతాగిడి కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఆయన ఎక్కడా వెనకడుగేయల. ఆయన హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా 102, 104 ఫీవర్ ఉన్నా కూడా ఆయనొచ్చి బహిరంగ సభల్లో పాల్గొని చాలా సార్లు చూసాం. అలాగే ఆయనకి ఈ న్యూమోనియాకి సంబంధించినటువంటి ఊపిరితిత్తులు నిమ్మంటారు. సో, అలాంటి వాటికి ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన కేవలం ప్రజల కోసం ఎంత బలంగా పనిచేస్తున్నారనేది గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసుకుంటానే వచ్చాం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అటు డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా కూడా ఎక్కడా తీరిక లేకుండా అనేక మీటింగ్స్ కావచ్చు, అలాగే ఆయనకి ప్రధాన ఉపాధిగా ఉన్నటువంటి, జీవనోపాధిగా ఉన్నటువంటి సినిమాల్లో కూడా రాత్రిపూట వెళ్ళి షూటింగ్స్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలానే చూసాం. అంటే ఎక్కడా తీరిక లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పనితనాన్ని ఆయన చూపించుకుంటూ, అదే పోరాట పటిమని ఆయన ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. కొంత గ్యాప్ ఆ హెల్త్‌కి సంబంధించినటువంటి దొరికినప్పుడే అది మళ్ళీ ఆయన ఆయన ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మొక్కుకున్నటువంటి తమిళనాడు, కేరళ టెంపుల్స్‌కి వెళ్లి దర్శనం చేసుకోవటం, మహాకుంభమేళకి వెళ్ళటం, మళ్ళీ అధికారికంగా ఉన్నటువంటి అనేక పనులు మళ్ళీ చేసుకోవటం, ఎక్కడ పెండింగ్ పెట్టట్ల. అయి మళ్ళీ కంప్లీట్‌గా ఆపేశారని చాలామంది అపోహపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలు తిరుగుతున్నారు తప్ప ఈట్లికి అంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి పనులు చేయట్లేదని. కానీ కంప్లీట్‌గా ఆయన శాఖకు సంబంధించినటువంటి పనులు చేసుకుంటూనే ఇంట్లో ఉన్నా, హాస్పిటల్‌కి వెళ్ళినా, హెల్త్ బాగోకపోయినా, తమిళనాడుకి వెళ్ళినా, కేరళకి వెళ్ళినా, మహాకుంభమేళకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఎటువంటి పనిని కూడా ఆపరు అనటానికి చాలా సిట్యుయేషన్స్ రీసెంట్‌గా ఆ శాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకి ఆ గంట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తప్పించుకుని మరీ ఆయన అన్నీ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో, ఆయన డెఫినెట్‌గా ప్రజల మనిషి, ప్రజల బాగోగు కోరుకునేటువంటి చాలా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి దైవ సంకల్పం ఉండాలి. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన డెఫినెట్‌గా బావుంటారని కోరుకుందాం. బావుండాలి. ప్రజల కోసం నిలబడేటువంటి ఒక బలమైన గొంతు ఆయన కాబట్టి ఆయనకి అన్నీ ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్‌గా ఆయన బావుంటారు. ఆయన బావుంటేనే ఇక్కడ దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఆయన ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలి. ఆయనకి జరిగినటువంటి ట్రీట్మెంట్ చాలా చిన్నదనే చెప్తున్నారు. పెద్ద ఇష్యూ అని కూడా లేదని కూడా చెప్తున్నారు. సో, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్‌లన్నీ కూడా ఈరోజు, రేపు 20న ఈ 2, 3 రోజుల్లో వస్తాయని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా కొన్ని ట్రీట్మెంట్స్ అంటే కొన్ని టెస్ట్‌లు కూడా చేయాలని చెప్పి డాక్టర్లు అన్నారట. సో, దాంట్లో కూడా ఆయన మళ్ళీ వెళ్లి చేపించుకుంటారని కోరుకుందాం.